చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. నా తీయని పాటే కంటికి రంగుల కలలుంటే, గుండెకు పొంగే గుణముంటే, గుమ్మల్లో విరిసేను కదా వీరితోటే, మన వాకిట్లో పండేను వరహాల పంటే. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ హాట్ సమ్మర్లో కూల్గా మేమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. అదేంటంటే జల విహార్ అనమాట. హైదరాబాద్లో వాటర్ పార్క్లో ఇది ఒకటి ఫేమస్ అనమాట. మేము అంటే మా ఫ్యామిలీ అందరం కలిసి కూడా వచ్చాము. జల విహార్లో చిన్న పెద్ద అందరం కూడా వచ్చాము అనమాట. ఎలా ఉంటుంది మా వాళ్ళు రైడ్స్ ఎలా చేస్తారు, భయపడతారా, ఏం చేస్తారు ఏంటో మరి. ఇంకా మేమైతే మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకొని వచ్చారు. ఇంకా అందరం కలిసి అయితే లోపలికి వెళ్తున్నాం. మేము హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా వెళ్తూ ఉంటాము. కాకపోతే మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చారనమాట. అందుకే వాళ్ళని సరదాగా తీసుకెళ్దాం అనిపించింది. లైఫ్ అనేది చాలా చిన్నది, ఆ ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అందుకోసం మా అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అందరినీ కూడా తీసుకెళ్తున్నాం. టికెట్స్ అయితే తీసుకొని వచ్చాను. టికెట్స్ అయితే మన హ్యాండ్కి వేస్తారనమాట. ఎందుకంటే వాటర్ రైడ్స్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మిస్ అవుతాయి కదా, అందుకోసం అయితే హ్యాండ్కి అయితే వేశారు. అవి ఉంటేనే మనకి ఎలా ఉంటుంది అనమాట. మేమైతే లోపలికి వచ్చాము. చూడండి ఎంత చల్లగా ఉంది. ఈ పూలు అమ్మో రైడ్స్ చూడండి, అక్కడ నుంచి రావాలన్నమాట. అమ్మో మా వాళ్ళు భయపడతారా, ఏడుస్తారా, ఎంజాయ్ చేస్తారా ఏమో. ఇంకా మా తమ్ముడే అనమాట నాకు కెమెరామ్యాన్. లోపలికి రాగానే రెయిన్ డాన్స్ స్టార్ట్ అయిందని అనౌన్స్మెంట్ అయితే వినిపిస్తుంది. ఇక అందరం కలిసి అయితే రెయిన్ డాన్స్ కి వచ్చేసాము. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే డాన్స్ ట్రై చేశారు. ఎలా ఉందో చూసేయండి. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు, సోకే మోహిత తిరు కొట్టది తిన్ మారు. టిల్లు కొట్టు కొట్టు, టిల్లు కొట్టు, వెచ్చర పెంచి కొట్టు, బాక్సులు వల్గేటట్టు. టిల్లు పెరు విన్ని సౌండ్ వేరు, పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్. రెయిన్ డాన్స్ అయిపోయింది. ఇక మా వాళ్ళు అయితే వేవ్ పూల్కి అయితే వచ్చేసారు. అంటే పెద్దవాళ్ళు కదా, అంత ఎక్కువసేపు ఏం డ్యాన్స్ చేయలేరు కదా. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వేవ్ పూల్ ఆడుకున్నారు. ఇక మేము కూడా వాళ్ళు వేవ్ పూల్కి వెళ్ళారు కదా, మేము కూడా వేవ్స్ వస్తున్నాయి అని చెప్పి వెళ్తున్నాం.
ఆ లోపే వాళ్ళు వేవ్స్లో ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతారేమోనని వెళ్ళండి వెళ్ళండి అని చెప్తుంటే ఇంకా మా వాళ్ళు అయితే వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. వేవ్ పూలో ఎలా ఆడుకున్నామో ఏంటో చూసేసేయండి. మా పండు ఇంకా మా డాడీ అయితే రైడ్ కంప్లీట్ చేశారు. ఇక వాళ్ళు రైడ్ వచ్చేటప్పుడైతే అసలు క్లారిటీ లేదు, అందుకోసం అంత క్లియర్గా అర్థం కాలేదు. నెక్స్ట్ అయితే ఇంకా మా చెల్లి, మా హస్బెండ్, ఇంకా మా మరిది అయితే వస్తున్నారు, చూసేయండి. నిత్యం నాపై ఉండాలిలా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. జరుగుంటే చచ్చిపోతుండ్రా. నవ్వులు పువ్వులు మువ్వలు దివ్వెలు తోడే ఉంటే సాగే జీవనమన్నది ఎవరికైనా తీయని పాటే. నవ్వులు పువ్వులు మువ్వలు దివ్వెలు తోడే ఉంటే సాగే జీవనమన్నది ఎవరికైనా తీయని పాటే. కంటికి రంగుల కలలుంటే గుండె పొంగే గుణముంటే గుమ్మల్లో విరిసేను కదా వీరితోటే మన వాకిట్లో పండేను వరహాల పంటే. ఇప్పుడే ఒక రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాం. మామూలుగా లేదన్నమాట, అమ్మ దుమ్ములు వెళ్ళిపోతుంది. అందులోంచి వచ్చినాం ఈ జలవిహార్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా చూడాలి.
ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. ఇదేగా ఇదే ఇది నేను చూడలే పోయి అమ్మ పడవ అమ్మ అమ్మ నాయన కాపాడుంటాయన్నా. వాటర్ రైడ్స్ అని కంప్లీట్ అయిపోయాక ఇక కన్నయ్య అయితే ఈ బంపింగ్ కార్స్ అయితే చూసాడనమాట. ఇక చూసిన కానీ మమ్మీ నేను కూడా డ్రైవ్ చేస్తా అంటే సరేనా నాన్న అంటే ఇంకా కన్నయ్య అయితే డ్రైవ్ చేస్తుండు, మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ అందరం డిష్ అని గుద్దుతుండు. మేము జలవిహార్కి వచ్చినందుకైతే ఫుల్గా హ్యాపీగా ఉన్నాము, ఎందుకంటే మా అమ్మ నాన్న ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని కూడా తీసుకొచ్చాము. అంటే మనం ఎప్పుడు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళ లైఫ్ అంతా కూడా కష్టపడుతూనే ఉన్నారు. మాకు ఆ దేవుడు అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే మా అమ్మ నాన్నని చిన్నపిల్లలకి ఆడించే అదృష్టం మాకు కల్పించిండు దేవుడు. మేము జలవిహార్కి వచ్చినప్పుడైతే వీళ్ళు ఆడుకుంటారా లేదా అనుకున్నాము, కానీ వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి చిన్నపిల్లలకి మంచిగా వాటర్లో ఆడుకుంటూ ఉంటే ఇక మాకైతే ఆ ఆనందం చెప్పలేనిది. అమ్మా నాన్నకి సేవలు చేసే అదృష్టం, వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి తీసుకుపోవడం కూడా మనకి లక్ అనుకోవాలి. టైం దొరికినప్పుడల్లా మీరు కూడా మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. మనం బంగారం, నగలు, నాణ్యాలు ఏమీ ఇవ్వనక్కర్లేదు, వాళ్ళకి కొంచెం వాళ్ళకి మనశ్శాంతి, అలాంటి సంతోషాన్ని ఇస్తే చాలు. వాళ్ళకి మనం ఉన్నాం అనే ధైర్యం ఇవ్వాలి. వాళ్ళకి నచ్చిన చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి, అవేంటో మీరు కూడా తెలుసుకొని వాళ్ళని అక్కడికి తీసుకెళ్లారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే వాళ్ళకి బయటికి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, ఇంటి దగ్గరే మీరు పనికి వెళ్ళి వచ్చినప్పుడు, డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ తిన్నావా, నాన్న తిన్నారా, టాబ్లెట్స్ వేసుకున్నారని మనం మనస్ఫూర్తిగా మాట్లాడామనుకో, అది కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా వీడియోస్ చూస్తున్నాం కదా, పేరెంట్స్ ని ఎలా చూస్తారు, అందరూ అలా ఉంటారని కాదు. మనమైతే మన అమ్మ నాన్నని మంచిగా చూసుకుందాం, హ్యాపీగా ఉంచుదాం, ఫుల్ సంతోషంగా చూసుకుందాం. అందరి పేరెంట్స్ కూడా బాగా చూసుకోండి.
జలవిహార్లో అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా మా ఫ్యామిలీ అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా వీడియో ఎంతో కొంత మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాం. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా జలవిహార్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.